యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతి ఒక్కరూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకొనండి. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకిస్తున్న వాగ్దానము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉద్దేశించుదును. చూడండి, నీ క్రియలు నేను ఎరుగుదు. నీవు చల్లగానైనను లేక వెచ్చగానైనను లేవు. చల్లగానైనను వెచ్చగానైనను లేవు. చూడండి, మనం ఇప్పుడు ఎలా ఉంటున్నామంటే, కొంతమంది కొన్ని రోజులు ఎలా ఉంటారంటే దేవునిలో బలంగా మండించబడతా ఉంటారు. కొన్ని రోజులు ఎలా ఉంటారంటే ఇక అసలు పూర్తిగా దేవుణ్ణి మర్చిపోతారు. మళ్ళీ కొన్ని రోజులు కాగానే మళ్ళీ బలమైన ప్రార్థన కలిగిన వారుగా ఉంటారు. మళ్ళీ కొన్ని రోజులు చూస్తే అసలు ప్రార్థన కాదు కానీ ఈ లోక సంబంధమైన వాటిలో పడిపోతారు. ఇలా నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. నీవు చల్లగానైనా ఉండినా మేలే, వెచ్చగా ఉండినా మేలు. నువ్వు రెండు విధాలుగా లేకుండా నులివెచ్చనగా ఉంటూ ఉన్నావు కాబట్టి నేను ఉమ్మివేయ ఉద్దేశించాను అంటున్నాడు. నిజంగా పరలోక పట్టణంలో ఆ యొక్క పెద్ద గ్రంథము, ఆ గ్రంథము జీవ గ్రంథము. ఆ జీవ గ్రంథములో ఒక్కొక్క పేరు కూడా నిజంగా అక్కడ లెక్కించబడి ఉంటూ ఉంటుంది. ఆ యొక్క జీవ గ్రంథములో దేవదూతలు పట్టుకొని ఆ యొక్క ఆ ద్వారం యొద్ద నిలిచి వారు ఆ వస్తున్న ఆత్మలైన వారందరూ మరణించిన వారి యొక్క ఆత్మలు ఆ స్థలంలోకి వెళుతున్నప్పుడు ఆ యొక్క ద్వారం దగ్గరే ఆ గ్రంథం ఓపెన్ చేస్తూ ఉంటారు. ఆ ఓపెన్ చేసినప్పుడు వారి పేరు ఆ స్థలంలో చూసినప్పుడు ఆ పేరు తుడిచివేయబడితే ఇక ఆ స్థలంలోనికి వారికి ప్రవేశం లేదు. ఒక దినము నాకు ప్రభు అలా ఆ స్థలంలో ఆ జీవ గ్రంథం ఉంటున్న ఆ స్థలంలో దూతలు ఆ ఓపెన్ చేసి చూపిస్తున్నప్పుడు ఆ ప్రక్కన నేను నిలిచి చూస్తున్నప్పుడు కొన్ని పేర్లు చాలా వెలిగించబడుతూ ఉన్నాయి. ఎలా అంటే ఎంత వెలుగుతోనే కొన్ని ఆ నేమ్స్ చిన్నగా ఒక వెలుగులాగా వెలిగించబడుతున్నవి, కొన్ని పూర్తిగా ఆరిపోయినవి. అక్కడ ఉన్న దూత చెప్తూ ఉన్నాడు, చూడు ఇదిగో ఈ బహుగా వెలిగించబడుతున్న వారు భక్తి జీవితము నిత్యము కూడా ప్రార్థన కలిగి నిత్యము దేవునితో నిలిచి నిత్యము కూడా వారి మనసు ఆలోచన క్రియలు దేవునికి ఇష్టకరంగా ఉంటూ ఉన్నవని ఆ దూత చెప్పడము నేను ఆ స్థలములో చాలా సంతోషంగా ఆ యొక్క మాటలు విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. నిజమే, మనం ఎలా ఉంటున్నాము నిలువెచ్చనగా ఉంటున్నాము. కొన్ని రోజులు ఇటు కొన్ని రోజులు అలా ఉన్నప్పుడు మన జీవితంలో ఏ రోజు కూడా ఒక పరిపూర్ణత అనేది ఉండదు. చివరికి ఏమవుతామంటే ఉమ్మివేయబడతాము. అటుగా ఇటు కాకుండా చివరికి మధ్యలో మునిగిపోయినట్లుగా మన జీవితం ఏమవుతుందంటే మనము అటు దేవుల్లో ఉండము, ఇటువైపు లోకములో ఉండము. రెండు రీతిలుగా ఉండగా చివరికి నిత్య నరకంలో కాలవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి పేరు జీవగ్రంథంలో లెక్కించబడి ఉండాలంటే నీవు పరిపూర్ణురాలుగా పరిపూర్ణతలో నువ్వు నిలిచి ఉండాలి. నీవు నిత్యము కూడా దేవునికి ఇష్టమైన స్థితిని కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ పరలోక రాజ్యములకు నువ్వు ఒక వారసుడిగా ఉంటావు. ఆ పట్టణములో ఆ నిత్య నివాసమైన రాజ్యములో ఆనంద పట్టణములో సంతోషంగా ఉండగలుగుతాము. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా. Let's go by Kena Basti Glow Badiristi Kandara Masti Kaurima Holy Masti Glow My Canbri Kandiri Masti Glow Black Kenika Flowerima ఆత్మస్వరూపుడ ప్రతి బిడ్డని తాకండి ముట్టండి నాయన. ఇప్పుడే రిబాస్టి కాంది మైకెనికా ఫ్లవరిమా చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆత్మవేకమైన శక్తి దిగవచ్చును గాక నాయన. అద్భుతములు జరుగును గాక ప్రభా. స్వస్థత విడుదల జరుగును గాక నాయన. వెస్టల్ బి గ్లోబీ కాందర మస్తి గ్లో బ్లాక్ ఎనీ ఫ్లవరిమా పరిశుద్ధాత్ముడా మీరు తాకండి వైకెన్ మీకో రికవరీ బస్తి కమాందర రికవరీ మై గ్లీజన్ ఇన్స్టల్ బి కా ఫ్లవరిమా నీ గ్లో మాదర రిబోస్టి ఖావరి మై క్లీరి మాదర మాదిలారబా రోకిందర స్టి ఖావరి మై క్లీస్టెల్ ఫ్లవరిమా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో నడిచిన తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.